మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. కర్నూలులో చూస్తున్న ఒకంత ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి, మహిళలతో కూడా వాగ్వాదానికి దిగుతున్న పోలీసుల సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తున్న ర్యాలీలను కానీ ప్రజా గొంతుకును కానీ అణచి వేసే ప్రయత్నం జరుగుతోందంటూ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. గత వారం కూడా మనం చూసాం, శాంతియుతంగా ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేస్తుంటే ఆ దీక్షా శిబిరాల్ని లాగి పారేయటం, జుగుప్సాకరమైన చర్యలకు దిగిన పరిస్థితి కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కనిపించింది. ప్రస్తుతం కర్నూలులో జరుగుతున్న పరిస్థితిని మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఏం జరుగుతుంది అక్కడ? ఒకంత ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు? శాంతియుత నిరసనలకు ఇక్కడ పర్మిషన్ ఉండదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా అనే ప్రశ్నలకు సమాధానం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ దీనికి సిబిఐ విచారణతో పాటు ఏదైతే బాధ్యత వహించారో నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పోరాటం అనేది కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ యొక్క నిరసన ర్యాలీలు చేపట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మొదటగా అర్ధరాత్రి నుండి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఈ యొక్క పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా ర్యాలీలో పాల్గొనకూడదు, పాల్గొంటే మాత్రం బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమాత్రం తగ్గకుండా ఏదైతే డిఎస్సీ అభ్యర్థులు ఈ యొక్క అవకతవకల వలన నష్టపోయారో వారికి అండగా నిలబడుతూ ఈ రోజు పోరాటం కొనసాగిస్తున్నారు. అభ్యర్థుల యొక్క వారి యొక్క జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభావము మంత్రి నారా లోకేష్ మీద పడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పోలీసులను అడ్డు పెట్టుకుని వారికి నోటీసులు ఇచ్చి ఈ యొక్క నిరసన ర్యాలీ జరగకూడదనేందుకు పెద్ద ఎత్తున ఈ యొక్క పోలీస్ బలగాలు మోహరించి ఈ యొక్క ర్యాలీలను అడుగడుగున అడ్డుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమాత్రం వెనుకంజ వేయట్లేదు. ఖచ్చితంగా అభ్యర్థుల కోసం తాము పోరాటం కొనసాగిస్తాం. ఈ యొక్క అక్రమాలు ఏవైతే జరిగాయో వాటిని వెతికితీసి సిబిఐ విచారణ జరిగేదాకా తమ పోరాటం అనేది కొనసాగిస్తామంటూ వీళ్ళు ముందుకు సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఈ యొక్క జిల్లా పరిషత్ దగ్గర నిరసన ర్యాలీ అనేది బయలుదేరింది. అయితే పోలీసులు ఆంక్షలు విధిస్తూ మీరు ముందుకు నిరసన ర్యాలీ అనేది కొనసాగించకూడదు అంటూ అడ్డుపడుతున్న పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఈ యొక్క ర్యాలీ అయితే కొనసాగిస్తామో ఏదైతే మేము అడుగుతున్నామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీ ఇంతకు ముందే పిలుపునిచ్చింది. ఇది అర్ధాంతరంగా ఇవాళ తలపెట్టిన కార్యక్రమం కాదు. సో నిన్నటి వరకు నిరసన దీక్షలు చేపట్టాలి, 10వ తారీఖున ర్యాలీలు చేపట్టాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకు వస్తున్నాయి. సో విద్యార్థులకు అండగా, నిరుద్యోగులకు అండగా చేస్తున్న ఈ ధర్నా శాంతియుతంగా మేము చేపడుతున్నాం. సో చట్ట పరిధిలోనే చట్టానికి లోబడే చేస్తున్న నిరసన కార్యక్రమాలని అడ్డుకోవాల్సిన అవసరం దేనికి? ప్రభుత్వానికి ఎందుకింత ఉలికిపాటు, ఎందుకు భయపడుతుంది? నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లయితే కనుక, డిఎస్సి నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేనట్లయితే కనుక విద్యార్థులు, నిరుద్యోగులు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా దీనిపై విచారణ ఎందుకు జరపట్లేదు, ఎందుకు జరపడానికి భయపడుతోంది అంటూ ప్రశ్నలు వస్తున్న పరిస్థితి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. అయితే కూటమిలోనే ఉన్న బీజేపీ, అటు అక్కడ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షలో అవకతవకలకు బాధ్యత తీసుకుంటూ ఆయన ఏ రకంగా రాజీనామా చేశారో, మరి అదే కూటమి కూడా ప్రస్తుతం పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే ఎందుకు రిపీట్ ఇక్కడ అవ్వకూడదు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం మౌనంగానే వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంతవరకు ప్రభుత్వం స్పందించట్లేదు. మరోవైపు జార్ఖండ్లో కూడా చూస్తున్నాం, ప్రభుత్వ నియామకాల్లో జరిగిన అవకతవకలకు విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమాలకి ప్రభుత్వం ముందుకొచ్చి 3 సార్లు చర్చలు జరిపిన పరిస్థితి. కానీ అలాంటిది ఏది ఇక్కడ కనిపించని దుస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది.
నూట 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ఈ ర్యాలీ కార్యక్రమాలు ఇంత ఆందోళనకరంగా సాగుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ర్యాలీలని పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అణిచివేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం, శాంతియుత ర్యాలీలను ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? విద్యార్థుల ఆక్రందన అవ్వచ్చు, నిరుద్యోగుల ఆవేదన, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఎందుకు నొక్కేసే ప్రయత్నం చేస్తోంది అంటూ కూడా ప్రశ్నలు వస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. కర్నూలులో మహిళా నాయకురాలను కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి. మాజీ ఎంపీ బుట్ట రేణుకను కూడా పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్. మరోవైపు చంద్రగిరిలో కూడా చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ శాంతియుతంగా నిరసన ర్యాలీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో ఇంత ఉద్రిక్త వాతావరణం ఇంతకుముందే చూసాం. విద్యార్థులు పెద్ద ఎత్తున బ్యారికేడ్లను వీటన్నిటిని దాటుకుని పోలీసులు అడ్డంకులు పెడుతున్న దాన్ని దాటి ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతామంటూ కూడా విద్యార్థి నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు చేయనట్టయితే కనుక, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోనట్టయితే కనుక ఎందుకు ఎంక్వైరీ చేయరు? సిబిఐతో ఖచ్చితంగా ఎంక్వైరీ జరిపించాలి. మొత్తానికి దీని అంతటికీ బాధ్యత తీసుకుని విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ విద్యార్థి లోకం గళమెత్తుతోంది. ఈ ఉద్యమానికి అండగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలు చేపడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సో పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వస్తూ ఉన్నారు. విద్యార్థుల చేతుల్లోకి ఉద్యమం వెళ్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. సో ఇటు జార్ఖండ్లో ప్రభుత్వ నియామకాలకు ఏ రకంగా అక్రమాలు జరిగాయంటూ వాళ్ళు ఉద్యమిస్తున్నారో దానికి ప్రభుత్వం ముందుకొచ్చి 3 సార్లు వాళ్ళతో చర్చలు జరిపిన నేపథ్యం మనకి పక్క రాష్ట్రంలో కనిపిస్తోంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రభుత్వం నిమ్మకుంటోంది? ఎందుకు దీనిపై స్పందించట్లేదు? ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? ఎందుకు ఎంక్వైరీ చేయడానికి భయపడుతోంది అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం రాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. చూస్తున్నాం స్క్రీన్ మీద, అటు కర్నూలు, ఇటు చంద్రగిరి, అటు విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీలు జరుపుతున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున శ్రేణులందరూ కూడా బయటకు వచ్చి విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు పులివెందులో చూస్తున్నాం, అటు మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ నిరసన ర్యాలీను ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ముందుండి నడిపిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దగా డిఎస్సిపై ఉద్యమ బాట పట్టింది వైఎస్ఆర్సీపీ. దానికి అండగా పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా డిఎస్సి అక్రమాలకు నిరసనగా ర్యాలీలు చేపడుతున్న పరిస్థితి. అయితే పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం దీన్ని అణచి వేసే ప్రయత్నం చేస్తోంది. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు అక్కడ ర్యాలీని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం ఇది ఆగే సిచ్యువేషన్ కనిపించట్లేదు. కొత్తగా నెల్లూరులో చూస్తున్న పరిస్థితి, నల్ల దుస్తులతో నిరసన చేపడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. అటు పులివెందుల, ఇటు నెల్లూరు, కర్నూలు, చంద్రగిరిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుకొచ్చి విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా నిలబడుతూ ఉన్నారు. సో డిఎస్సి లీక్, అలాగే లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ దగా డిఎస్సిపై ప్రజా పోరును నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ. చూడాడా కరెక్ట్ పెట్టు, ఎందుకంటే లేడీస్ కానిస్టేబుల్ లేరు ఎవరు. అదే మెయిన్ ఇంపార్టెంట్ చూడు. చిన్నగా గట్టి పట్టుకో, జాగ్రత్త జాగ్రత్త.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.